హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటమ్మాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 6 సిరీస్లో స్టాక్ మార్కెట్ బేసిక్స్ అంటే మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం ఈ 7th డే సిరీస్లో క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో నేర్చుకుందాము. ఒక్కోసారి మనం ఒక కంపెనీ రిజల్ట్స్ వచ్చాయి అని న్యూస్లో వింటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఆ కంపెనీ గుడ్ రిజల్ట్స్ కనబర్చిందా లేదా బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిందా, ఎలా తెలుసుకోవాలి? సో కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా తెలుసుకోవాలి అని ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందామండి. చాలామంది అనుకుంటారండి, కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే స్టాక్ మార్కెట్ అర్థం కాదు, ఆ నెంబర్స్ అర్థం కావు అని. కానీ బేసిక్ పాయింట్స్ క్లియర్గా చూస్తే క్వార్టర్లీ రిజల్ట్ అనేవి ఎవరికైనా చాలా ఈజీగా అర్థమవుతాయండి. బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదండి, క్లారిటీ ఇంపార్టెంట్. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతి పాయింట్ అర్థమవుతుంది. క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే 3 నెలలకు ఒకసారి కంపెనీ రిపోర్ట్ చేసే పర్ఫార్మెన్స్. సంవత్సరంలో 4 క్వార్టర్స్ ఉంటాయండి. ఏప్రిల్ టు జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలై టు సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్, అక్టోబర్ టు డిసెంబర్ థర్డ్ క్వార్టర్, జనవరి టు మార్చ్ ఫోర్త్ క్వార్టర్. ఇలా ఎవ్రీ 3 మంత్స్కి ఒక రిజల్ట్స్ అనేది కంపెనీ పోస్ట్ చేస్తుంది. ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా జరిగింది అని ఆ డీటెయిల్స్ మొత్తం రిజల్ట్స్లో ఉంటుంది. ఈ రిపోర్ట్స్లో కంపెనీ ఎంత సేల్స్ చేసింది, ఎంత ఖర్చు పెట్టింది, ఎంత ప్రాఫిట్ కనబర్చింది, లేదా ఏమైనా లాస్ వచ్చిందా కంపెనీకి అని ఫుల్ డీటెయిల్స్ ఈ రిజల్ట్స్లోనే చూడొచ్చు. సో ఏదైనా ఒక కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ మనం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ చూడాల్సింది రెవెన్యూ లేదా సేల్స్. అంటే కంపెనీ ప్రోడక్ట్ని లేదా ఆ కంపెనీ యొక్క సర్వీస్ని అమ్మగా వచ్చిన మనీ మొత్తాన్ని రెవెన్యూ లేదా సేల్స్ అంటారు. ఆ సేల్స్ని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో ఆ కంపెనీ యొక్క సేల్స్ 100 కోట్లు అనుకుందాము. ఈ సంవత్సరం సేమ్ క్వార్టర్ సేల్స్ 130 కోట్లు అనుకుందాము. అంటే లాస్ట్ ఇయర్ కన్నా సేల్స్ పెరిగింది కదా, అంటే కంపెనీ గ్రో అవుతుంది అని మీనింగ్. అదేంటి లాస్ట్ క్వార్టర్తో సేల్స్ కంపేర్ చేయకుండా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేయమంటున్నారు అని డౌట్ రావచ్చు. ఎందుకు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ సేల్స్తో ఈ ఇయర్ సేల్స్ కంపేర్ చేయమంటున్నానంటే, బిజినెస్లో సీజన్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు ఇలాంటి ఐటమ్స్ సేల్ చేస్తుంది. ఆ ఐటెంకి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది? సమ్మర్లోనే కదా. నార్మల్గా వర్షాకాలంలో, శీతాకాలంలో ఆ ఐటమ్స్కి డిమాండ్ తక్కువ ఉంటుంది. కంపెనీ సేల్స్ ఆ క్వార్టర్స్లో తక్కువ ఉండొచ్చు. అలాగని చెప్పి లాస్ట్ క్వార్టర్తో ఈ క్వార్టర్ కంపేర్ చేసి సరిగ్గా లేదు, గ్రోత్ సరిగ్గా లేదు అనుకోలేం కదా. అలాగే కొన్ని ఐటమ్స్కి ఫెస్టివల్ సీజన్లో సేల్స్ పెరుగుతాయి, ఆఫ్ సీజన్లో వాటి సేల్స్ కూడా తగ్గుతాయి. సో సీజన్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా Q3 రిజల్ట్స్ని Q2 రిజల్ట్స్తో కంపేర్ చేయకూడదు, Q2 రిజల్ట్స్ని Q1 రిజల్ట్స్తో కంపేర్ చేయకూడదు. Q3 2026 రిజల్ట్స్ని Q3 2025 రిజల్ట్స్తో కంపేర్ చేయాలి. అంటే సేమ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ రిజల్ట్స్తో కంపేర్ చేయాలి. అప్పుడే మీకు ఒరిజినల్ గ్రో అనేది తెలుస్తుంది. సో సేల్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ చూడాలి. ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు. కంపెనీకి ఖర్చులు ఏముంటాయి? ఎంప్లాయీ శాలరీ, రా మెటీరియల్, ఎలక్ట్రిసిటీ బిల్స్, అలాగే రెంట్, అలాగే మార్కెటింగ్ కాస్ట్. మార్కెటింగ్ కాస్ట్ అంటే వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడానికి కొన్ని పద్ధతులు యూజ్ చేస్తారు కదా. కొన్ని యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాం కదా. కొన్ని ప్రొడక్ట్స్కి ప్రమోషన్ చేస్తుంటారు. అలా ప్రమోషన్ చేయాలన్నా కూడా చిన్న యూట్యూబర్స్ అయినా ఎంతో కొంత మనీ అనేది తీసుకుంటారు. బ్రాండ్స్కి కొంతమంది సెలబ్రిటీస్ కూడా ప్రమోషన్ చేస్తుంటారు కదా. మనకి టీవీలో యాడ్స్ వచ్చినప్పుడు చూస్తుంటాం కదా. అలాంటి యాడ్స్కి అదే మార్కెటింగ్ అనమాట. వాటికి కూడా కొన్ని కోట్లల్లో ఛార్జ్ చేస్తారు వాళ్ళు కూడా. చిన్న ప్రోడక్ట్కైనా మార్కెటింగ్ చేయాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆ కంపెనీ యొక్క ఎక్స్పెన్సెసే. సో కంపెనీ ఎక్స్పెన్సెస్ ఎంతో కూడా చూసుకోవాలి. అనుకున్నాం కదా, ఈ క్వార్టర్లో కంపెనీ యొక్క సేల్స్ 130 కోట్లు అనుకుంటే కంపెనీ ఎక్స్పెన్సెస్ 100 కోట్లు అనుకుందాం. అంటే కంపెనీ పెట్టిన ఖర్చు 100 కోట్లు అనుకుందాం. అది కూడా లాస్ట్ ఇయర్ ఖర్చుతో పోల్చండి. సేల్స్ పెరిగినా ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి అంటే కంపెనీ ప్రాఫిట్ ప్రెషర్లో ఉంది అనుకోవచ్చు. సేల్స్ గ్రోత్ కన్నా ఎక్స్పెన్సెస్ గ్రోత్ తక్కువగా ఉంటే కంపెనీ హెల్తీగా ఉన్నట్టు మీనింగ్. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్. అంటే బిజినెస్ రన్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్నే ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ తీసుకున్నాం కదా. కంపెనీ యొక్క సేల్స్ 130 కోట్లు అనుకుంటే ఆ కంపెనీ యొక్క ఎక్స్పెన్సెస్ 100 కోట్లు అనుకుంటే
సేల్స్లో నుంచి ఎక్స్పెన్సెస్ పోను, అంటే రెవెన్యూలో నుంచి ఖర్చులు పోను, మిగిలిందంత 30 కోట్లు. 130 కోట్లలోంచి 100 కోట్లు ఖర్చులు పోను, 30 కోట్లు మిగిలింది. దాన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. బిజినెస్ స్ట్రాంగ్గా వీక్ అని ఇక్కడే తెలుస్తుంది మనకి. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ స్టేబుల్గా ఉన్నా, ఇంక్రీజ్ అవుతున్నా గుడ్ సైన్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెట్ ప్రాఫిట్. ఇదే ఫైనల్ రిజల్ట్ అండి. చాలామంది డైరెక్ట్గా చూసే పాయింట్ కూడా ఇదే, నెట్ ప్రాఫిట్. ఇది సేల్స్, ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ప్రాఫిట్ వీటన్నిటికన్నా ముందు నెట్ ప్రాఫిట్ చూస్తారు. ఈ నెట్ ప్రాఫిట్ అంటే ఏంటంటే సేల్స్లో నుంచి ఎక్స్పెన్సెస్ పోను, మిగిలిన దాన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాము. ఆ ఆపరేటింగ్ ప్రాఫిట్లో ఇంట్రెస్ట్ అలాగే ట్యాక్స్ పే చేయగా మిగిలిన దాన్ని నెట్ ప్రాఫిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆపరేటింగ్ ప్రాఫిట్ 30 కోట్లు అనుకున్నాం, అలాగే ఇంట్రెస్ట్ ప్లస్ ట్యాక్సెస్ 10 కోట్లు అనుకున్నాం. ఈ 30 కోట్ల ఆపరేటింగ్ ప్రాఫిట్లో నుంచి ఇంట్రెస్ట్ ప్లస్ ట్యాక్సెస్ 10 కోట్లు తీసేయగా వచ్చింది 20 కోట్లు. ఇది నెట్ ప్రాఫిట్ అంటారు. ఈ నెట్ ప్రాఫిట్ పాజిటివ్గా ఉండాలండి. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంటే వెరీ గుడ్ సైన్ అనుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా ఒక క్వార్టర్లో లాస్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, ప్యానిక్ అవ్వద్దండి. కంటిన్యూస్గా లాస్ వస్తుంటే అప్పుడు మాత్రమే అవాయిడ్ చేయాలి. సో అర్థమైందా నెట్ ప్రాఫిట్ అంటే ఏంటో? నెక్స్ట్ ఈపీఎస్. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసేటప్పుడు ఈపీఎస్ కూడా చూడాలి. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. ముందు వీడియోస్లో మనం ఈపీఎస్ అంటే తెలుసుకున్నాం కదా, ఎలాగో వచ్చింది కాబట్టి ఒకసారి రివైజ్ చేస్తాను. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. కంపెనీ ప్రాఫిట్ని టోటల్ షేర్స్తో డివైడ్ చేయగా వచ్చే రిజల్ట్స్ని ఈపీఎస్ అంటారు, అంటే ఎర్నింగ్ పర్ షేర్. నెట్ ప్రాఫిట్ 20 crores అనుకుందాము. ఆ కంపెనీ యొక్క టోటల్ షేర్స్ 10 కోట్ల షేర్స్ అనుకుందాము. అప్పుడు ఈపీఎస్ ఎంత అవుతుంది? 2 రూపీస్ అవుతుంది, అంటే ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్. ఈ ఈపీఎస్ పెరిగితే షేర్ హోల్డర్స్కి వాల్యూ పెరుగుద్దండి. ఇన్ కేస్ ఈపీఎస్ పడింది అంటే అలర్ట్ అవ్వాలి. నెక్స్ట్ అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ అంటే బ్యాంకులో కంపెనీ యొక్క మనీని సేవ్ చేస్తున్నట్లయితే బ్యాంకు ఆ మనీకి గాను ఆ కంపెనీకి ఇంట్రెస్ట్ పే చేస్తుంది కదా, అలా వచ్చే వడ్డీని, అలాగే కంపెనీ యొక్క ప్రాఫిట్స్తో కొన్న అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమ్మగా వచ్చిన మనీని అదర్ ఇన్కమ్ అంటారు. ఇలాంటివన్నీ అదర్ ఇన్కమ్స్. ప్రాఫిట్స్ పెరిగింది అనుకుంటాం కానీ బిజినెస్ వల్ల పెరిగిందా? ఇన్ కేస్ అదర్ ఇన్కమ్ వల్ల పెరిగిందేమో. అందుకే ఆపరేటింగ్ ప్రాఫిట్ ప్లస్ నెట్ ప్రాఫిట్ ఈ రెండు కూడా షూర్గా చూడాలి. ఫైనల్గా క్వార్టర్లీ రిజల్ట్స్ చూసేటప్పుడు మీ క్వశ్చన్ ఎలా ఉండాలంటే, సేల్స్ పెరుగుతున్నాయా, ఎక్స్పెన్సెస్ కంట్రోల్లో ఉంటున్నాయా, ఆపరేటింగ్ ప్రాఫిట్ స్టేబుల్గా ఉందా, నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతుందా, ఈపీఎస్ ట్రెండ్ పాజిటివ్గా ఉందా? ఈ 5 క్వశ్చన్స్కి మీ ఆన్సర్ ఎస్ అయితే కంపెనీ రిజల్ట్స్ స్ట్రాంగ్ అనుకోవచ్చు. సో ఎప్పుడు కూడా ఒక క్వార్టర్ రిజల్ట్స్ చూసి డెసిషన్ తీసుకోవద్దండి. మినిమం 4 to 6 క్వార్టర్స్ ట్రెండ్ చూసి అప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఒక స్టాక్ ఎప్పుడు కొనాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.